ఫ్యాన్స్ కి అయితే ఇది బ్యాడ్ న్యూసే. పవన్ కళ్యాణ్ ది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా క్యాన్సిల్ అయిపోయిందంట. అసలు ఎందుకు క్యాన్సిల్ అయింది, ఆ డీటెయిల్స్ అన్ని పూర్తిగా చూసుకునే ముందు మన ఫిల్మీ బాల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, పవన్ కళ్యాణ్ హరిశంకర్ కాంబో అంటే ఫ్యాన్స్ కి చాలా ఇష్టం. ఎందుకంటే ఇద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే మళ్ళీ ఈ కలయికలో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అనుకున్నట్టే ఈ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ అయింది. తాజాగా ఈ సినిమా రద్దయినట్టు వార్త వెలుగులోకి వచ్చింది. ఈ వార్త ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ ఇద్దరి కలయికలో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించి తెలుగు సినిమా పరిశ్రమలో ఒక మైలురాయిలుగా నిలిచింది. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సినిమా షూటింగ్ కోసం సమయం కేటాయిస్తారని భావించారు. హరిశంకర్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్ ను సిద్ధం చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారు. అయితే ఊహించని కారణాల వల్ల ఈ సినిమా రద్దయినట్టు తెలుస్తుంది. కొందరు దీనికి పవన్ కళ్యాణ్ రాజకీయ నిబద్ధతలు, ఇతర సినిమా ప్రాజెక్టులే కారణమని అంటున్నారు. పైగా ఈ సినిమా ఫినిష్ అవ్వాలంటే పవన్ కనీసం 2 నెలలైనా డేట్స్ ఇవ్వాలంట. ఇప్పుడున్న పరిస్థితిలో అది జరిగే పరిస్థితి కాదు. అందుకే ఈ ప్రాజెక్ట్ పై హరిశంకర్ కి విసుకొచ్చిందంట. గబ్బర్ సింగ్ సినిమా మాస్ ఎంటర్టైన్మెంట్ కు ఒక బెంచ్ మార్క్ గా నిలిచిన నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అదే స్థాయిలో ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు. సినిమా రద్దు వార్తతో అభిమానులు సోషల్ మీడియాలో తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రాజకీయాలతో పాటు సినిమాను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్న ఆయన తన ఆదాయ మార్గం సినిమాలేనని ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ రద్దు అనేది అధికారంగా ధృవీకరణ కాకపోయినా ఈ వార్త ఫ్యాన్స్ కి షాక్ గా మారింది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.